సుబ్బు దగ్గర ఒరే సుబ్బు, రాత్రి వాళ్ళ తల పగల కొట్టావు, మళ్ళీ ఏ చేయడానికి వచ్చినట్టున్నారా? ఏంట్రా భయపడు. బాగుంది, చాలా బాగుంది. మనవడు ఎదగాలని కోరుకుంటాం, ఇలాగా అందనంత ఎదుగుతావని అనుకోలేదు. వాడు పోయి బాధ పెట్టాడు, నువ్వుండి బాధ పెడుతున్నావు. ఒకరోజు సరదా, రెండో రోజు ఉండని పర్వాలేదు, మూడో రోజు కూడా అలానే ఉందంటే వాడు మనిషి అన్న విషయాన్ని మరిచిపోయినట్టే. నువ్వెలాగైనా పో, ఎటైనా పో, కానీ నువ్వు మాత్రమే చెయ్యాల్సినవి కొన్ని పనులున్నాయి, అవి చేసిపో. ఈరోజేంటో తెలుసా? మీ నాన్న నా కొడుకు చనిపోయిన రోజు. పిండ ప్రదానం చెయ్యాలి. వాడి ఆత్మశాంతి కోసమైనా. తాగింది దిగింది అనుకుంటేరా, ఒకవేళ దిగలేదు అనుకుంటే నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటాను. తప్పకుండా రారా. ఉషంతస్వాహవామహ ఉషంతః సమధీమహి ఉషన్నో శతామహ పితॄన్మహవిషేత్తవే ఆయంతన పితర సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా పురీ ద్వారావతీ చైవ సప్తైదా మోక్షదాయకాః అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేతు శమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్గయే శిరే ఉద్ధరేత్ సప్తగోత్రాణి కులమేకోత్తరం శతం. గణపతిమహేకవింకవీనాపుపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వనన్మన్నోతిభిస్సీదసాదనం. ఇది తీసుకువెళ్ళి నీటిలో కలిపేసే సుబ్రహ్మణ్యం. దొరుకుతావని అస్సలు అనుకోలేదు. పాత బాకి వడ్డీతో కలిపి మొత్తం బయటకి సింగిల్ గా ఎప్పుడు దొరుకుతావా చంపేద్దాం అనుకున్నాను. అవునా? రా చంపేద్దు గాని. ఏయ్, ఏం చేస్తున్నావు? చూడు, నువ్వు సోలో కొన్నావు, నేను సోలో కొన్నాను. ఎవ్వరు లేరు ఇక్కడ. ఓల్డ్ బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేస్తాను. ఇద్దరం సెటిల్మెంట్కి వద్దామే. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. కమిట్ అయిపోదాం. ఏ వదులు, దొంగ సచ్చినోడా. నీ దగ్గర ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా? రా, నన్ను నేను సమర్పించుకుంటా, మొత్తం ఇచ్చేస్తా. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దురా బాబు. ఇదిగో అర్థం చేసుకో. మహాలక్ష్మి ఆగవే, ఈ చుట్టుగా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఆగవే. ఇంకో దండం రా బాబు, మహాలక్ష్మిని భయపడతావా? మహి, పాలు తీసుకో. చేతికి బ్రేస్లెట్ ఏదే? అవునమ్మా. ఏది? నన్ను అడుగుతావేంటి? ఎక్కడ పడేసావు? ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు? పోయింది. అది నా ప్రాణం కన్నా ఎక్కువ. దాని విలువ నీకు తెలీదు. ఒక బలమైన బంధం, నా జీవితం. ఎన్ని సంవత్సరాల్లో నువ్వు చూడని నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటే, నా చెయ్యి నీ చెంపను తాకిందంటే నువ్వు అర్థం చేసుకోమ్మా. అది లేకపోతే మీ అమ్మ ప్రాణాలతో ఉన్నా లేనట్టే. అమ్మనే చెప్తున్నాను. దొరికేంత వరకు వెతుకు, దొరుకుతుంది. నా సంతోషం, నా దుఃఖం, నా వాళ్ళు, నా ప్రపంచం అంతా దానిలోనే ఉంది.